స్క్విడ్ గేమ్ అనుక్షణం ఉత్కంఠభరితంగా ఊపిరి కూడా సడలించలేని సన్నివేశాలతో అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ సిరీస్ ఏదైనా ఉంది అంటే అది ఒక స్క్విడ్ గేమ్ మాత్రమే అని చెప్పవచ్చు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ వేదికగా మంచి ప్రేక్షక ఆదరణను సొంతం చేసుకుంది. ఇప్పటికే 2 సీజన్లు మంచి ప్రేక్షక ఆదరణను పొంది భారీ విజయం సొంతం చేసుకోగా ఇప్పుడు 3వ సీజన్ కూడా వచ్చేస్తుంది. తాజాగా స్క్విడ్ గేమ్ 3 టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. అంతేకాదు జూన్ 27 నుంచి ఇది నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు టీజర్ చివర్లో టీం వెల్లడించింది. దీంతో ఈ సీజన్ 3 కోసం ఎదురుచూస్తున్న అభిమానులు తెగ సంబరపడిపోతున్నారని చెప్పవచ్చు. ఇక తాజాగా టీజర్లో ఏముంది అనే విషయానికి వస్తే షియాంగ్ జీ హున్ ఈ ఆటకు ఎలాగైనా సరే ముగింపు పలకాలనే లక్ష్యంతో కొనసాగుతూ ఉంటాడు. మరి ఈ ఫ్రంట్ మ్యాన్ ను అంతం చేశాడా లేదా అనేది చూపించబోతున్నారు. ఈ టీజర్ను పోస్ట్ చేసిన నెట్ఫ్లిక్స్ కూడా చివరి ఆటలను ఆడటానికి సమయం వచ్చేసింది అని పేర్కొంది. ఇక దీన్ని బట్టి చూస్తే ఇదే చివరి సీజన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక టీజర్లో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే సన్నివేశాలు ప్రేక్షకుడిని గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఈసారి సముద్ర జలాలతో కూడా ఏదో ఆట ఆడినట్లు మనకు ఇందులో చూపించారు. రెడ్ అండ్ బ్లూ కలర్ బాల్స్తో లైఫ్ అండ్ డెత్ గేమ్ను ఆడబోతున్న ఈ సీజన్ 3 ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి. ఇందులో షియాంగ్ జీ హున్ అన్ని దశలు పూర్తి చేసి 45.6 బిలియన్ కొరియన్ వాన్లు సొంతం చేసుకుంటాడు. కానీ ఆట అతనిపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతుంది. మనుషులనే పాములుగా మార్చి ఈ ఆట ఆడిస్తున్న మాస్క్ కలిగిన ఆ ఫ్రంట్ మ్యాన్ అనే వ్యక్తిని కనిపెట్టి ఈ గేమ్కి ముగింపు పలకాలని కోరుకుంటాడు. ఇక ఈ గేమ్లోకి తీసుకువెళ్లే వ్యక్తిని వెతకడం కోసం తాను గెలుచుకున్న డబ్బును కూడా మంచి నీళ్ళలా ఖర్చు చేస్తూ ఉంటాడు. అలాగే మరొక వైపు తన అన్నయ్యను కనిపెట్టడానికి స్క్విడ్ గేమ్లోకి సోల్జర్లా వెళ్లి గాయపడిన హ్యుంగ్ జూన్ హో తిరిగి కోలుకొని డిటెక్టివ్ ఉద్యోగంలో చేరుతాడు. ఒకరోజు అనుకోకుండా షియాంగ్ జీ హున్కు కలుస్తాడు. అసలు ఈ స్క్విడ్ గేమ్ను ఎవరు ఆడిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నంలో షియాంగ్ జీ హున్కు హ్యుంగ్ జూన్ సహాయపడాలనుకుంటారు. అలా వీరిద్దరూ కలిసి ఫ్రంట్ మ్యాన్ని కనిపెట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఆ క్రమంలో వారికి అనేక సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. ఇక వాటిని దాటుకుని షియాంగ్ చివరికి ఫ్రంట్ మ్యాన్ను కనిపెట్టి పట్టుకుంటాడు. అక్కడితో ఆ సీజన్ ముగుస్తుంది. ఇక తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు సీజన్ 3లో చూపించబోతున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని వెంటనే వెళ్ళి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సీజన్ అయితే తప్పకుండా చూడండి. ఫస్ట్ ఉంటుంది, సెకండ్ కూడా ఉంటుంది. సీజన్ చూడండి, బాగుంటుంది. తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.